శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ యొక్క వీడియోలో ఆగస్టు నెలలో మనకి ఆషాఢ మాసము అలాగే శ్రావణ మాసం రెండు కలిసి వస్తాయండి. ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత ముహూర్తాలు అయితే మళ్ళీ రాబోతున్నాయి. అయితే ఏ రోజు మనకి మంచిది, ఏ రోజు అనేది మనకి పనికిరాదు, అలాగే నూతన గృహప్రవేశాలకు కానీ అద్దె ఇల్లు మారడానికి, ముఖ్యంగా శంకుస్థాపనలకి పాపం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మూడమి దాటాక, ఈ ఆషాఢ మాసం దాటాక మనం ఇల్లు స్టార్ట్ చేయాలను, లేకపోతే ఇల్లు ఆల్రెడీ కట్టేసి ఉంటాం, గృహప్రవేశం చేసుకోవాలను, లేకపోతే అద్దె ఇల్లు మారాలను అలా అనుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా ఇవాళ వీడియో అనేది నేను డేట్స్ అనేవి చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా అందరికి కూడా మీ బంధువులకి అలాగే మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటుగా మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఆగస్టులో మనకి 4 వరకు కూడా ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. 5 నుంచి మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ మాసంలో మనకి సోమవారం ఆగస్టు 5 పాడ్యమి తిథి. ఈ రోజున మనకు గృహప్రవేశాలకి అలాగే శంకుస్థాపనలకి, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి ఉద్యోగాలలో అలా అన్న వాళ్ళకి అద్దెలు మారడానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత 7వ తేదీ తదియ పూర్వపాలిని నక్షత్రం అండి. ఈరోజు కూడా ఆగస్టు 7 మంచిదండి. దాంతోపాటుగా చవితి తిథి ఉత్తరా పాల్గొని నక్షత్రము. ఈరోజు కూడా మనకు గురువారము ఆగస్టు 8 చాలా మంచి రోజు. అలాగే శ్రావణ శుక్రవారం అనేది మనకు ఆగస్టు 9 వస్తుందండి. ఈరోజు తిథి పంచమి తిథి, అలాగే హస్త నక్షత్రము శుక్రవారం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, అలాగే గృహప్రవేశాలకి అలాగే శంకుస్థాపనలకి, దాంతోపాటు వివాహాలకు కూడా మంచి దినము. షష్ఠి తిథి 10వ తేదీ చిత్త నక్షత్రం అండి, శనివారము ఆగస్టు 10. ఈరోజు కూడా చాలా మంచి దినము. అలాగే 11వ తేదీ ఆదివారం అండి, సప్తమి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. అలాగే 9వ తేదీ మంగళవారము. మీకు ఒకవేళ చేసుకుంటాము అనుకుంటే ఈరోజు చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే ఈరోజు మీరు వదలవచ్చు. లేకపోతే పంచాంగం ప్రకారం అలాగే రాహువు, కేతువు, గురుబలము అలా అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చూసుకొని దాని ప్రకారం అయితే మంగళవారం మంచి దినమే. 15వ తేదీ ఏకాదశి గురువారము. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు మంచి రోజు. 17వ తేదీ శనివారము త్రయోదశి. ఈరోజు కూడా మంచి రోజు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము. 25వ తేదీ మనకు లేదండి, కేవలం అద్దె ఇల్లు మారడానికి మాత్రమే ఉంది, గృహప్రవేశాలకి లేదు. ఆ తర్వాత 26వ తేదీ సప్తమి తిథి కృతికా నక్షత్రము సోమవారము. ఈరోజు కూడా శుభకార్యాలకి మంచి రోజు. అలాగే 27వ తేదీ అండి, 27వ తేదీ అష్టమి అలాగే నవమి తిథి రెండు కలిసి వస్తాయి. ఉదయం వరకు అష్టమి తిథి, ఆ తర్వాత నవమి తిథి అయితే ఉంటుంది. మనకి 27వ తేదీ మంగళవారము. ఈరోజు కూడా నేను చెప్పినట్లుగా మీరు ఒకవేళ మీకు పాటింపులు ఉంది అనుకుంటే పాటించద్దండి, లేదు మాకు మంగళవారం అయినా పర్వాలేదంటే మీరు లక్షణంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత బుధవారం అండి, బుధవారం దశమి తిథి. ఈరోజు కూడా మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. దీనికి మనకి వివాహాలు కానీ ఉన్నాయి, దాంతోపాటుగా అద్దెలు మారడానికి, శంకుస్థాపనలకి, దాంతోపాటుగా నూతన గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి అన్నిటికీ కూడా మంచి రోజు. ఇవండి చాలా చాలా మంచిగా మనకి డేట్స్ అనేవి ఉన్నాయండి. 5, 7, 8, 9, 10, 11, 13, 15, 17, 18, 19, 20, 22, 23, 24, 26, 27, 28 ఈ డేట్స్లలో మీరు మీ దాన్ని బట్టి అంటే మీ అనుకూలతను బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రారంభించవచ్చు. మన నెక్స్ట్ వీడియోస్లలో ఈ ఆగస్టులలో పెళ్ళిళ్ళకి ఏ రోజు ముహూర్తాలు ఉన్నాయి, గర్భధానంకి మనకి ఏ ముహూర్తాలు ఉన్నాయి అవన్నీ కూడా చూద్దామండి. దాంతోపాటుగా ముఖ్యమైన పండుగలు వాటి తాలూకున వచ్చే ప్రతి ఒక్క పూజలు డీటెయిల్గా అయితే అందిస్తున్నానండి. దానికోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలండి. తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి చేరే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ ఒక లైక్ వల్ల 10 మందికి వెళ్తుంది అనమాట. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.